ఇతిహాసవాణి ఛానల్ నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందజేస్తున్నాం. శ్రీరాముడు మరియు రావణాసురుడు, వీరిద్దరిలో గొప్పతనం ఎవరిది? రావణాసురుడి శక్తులు, వైభవం చూసి అతనే గొప్పవాడేమో అనే భ్రమ కలగడం సహజం. ఎందుకంటే రావణుడు ఆకాశంలో ఎగరగలడు, రాముడు నడుచుకుంటూ వెళ్ళాలి. రావణుడు మాయలు చెయ్యగలడు, రాముడు మానవ పరిమితులకు లోబడి జీవించాలి. కానీ రామాయణం మనకు నేర్పే పరమార్థం బాహ్య శక్తులు కాదు, ఆంతరంగిక గుణ సంపద. శ్రీరాముడికి రావణాసురుడికి మధ్య ఉన్న 5 ముఖ్యమైన వ్యత్యాసాలను లోతుగా పరిశీలిస్తే అసలైన గొప్పతనం ఎక్కడుందో స్పష్టమవుతుంది. శక్తి ఉంది కదా అని దుర్వినియోగం చెయ్యడం, శక్తి ఉండి కూడా లొంగి ఉండడం. రావణుడు బ్రహ్మదేవుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. తన తలలను నరికి అగ్నిలో వేసేంతటి పట్టుదల కలిగినవాడే. అంతా చేసి పొందిన వరం ఏమిటి? దేవతలు, యక్షులు, గంధర్వుల చేతిలో తనకు మరణం లేకుండా చూసుకోవడం. అంటే తన శక్తిని కేవలం స్వార్థానికి, ఇతరులను భయపెట్టడానికి, లోకాలను పీడించడానికే వాడాడు. రాముడు సాక్షాత్తు మహావిష్ణువు అవతారం. తలుచుకుంటే ఒక్క క్షణంలో లంకను భస్మం చెయ్యగలడు. సముద్రుణ్ణి దారి ఇవ్వమని వేడుకోవాల్సిన అవసరం రాముడికి లేదు. కానీ ఒక మానవుడిగా పుట్టినప్పుడు ఆ మానవ పరిమితులను గౌరవించాడు. ప్రకృతిని, లోక మర్యాదను గౌరవిస్తూ సముద్రునికి నమస్కరించాడు. వినకపోతేనే శరము సంధించాడు. శక్తులు ఉండటం గొప్ప కాదు, ఆ శక్తిని ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసిన వినయం రాముడి సొంతం. ఆకాశ మార్గం, వారధి. రాముడు సీతను అపహరించడానికి వారధి ఎందుకు వాడలేదు? ఎందుకంటే రావణుడు చేసింది ఒక దొంగతనంగా వచ్చాడు కాబట్టి ఆకాశ మార్గంలో మాయావిలా వచ్చి లక్ష్మణ రేఖను దాటించి సీతమ్మను ఎత్తుకెళ్ళాడు. దానికి వారధులు, సైన్యాలు అక్కర్లేదు, కేవలం వంచన ఉంటే చాలు. రాముడు వారధి ఎందుకు కట్టాడు? రాముడు వెళుతున్నది దొంగతనం చేయడానికి కాదు, అధర్మాన్ని కూకటి వేళ్లతో పెకిలించి ధర్మాన్ని నిలబెట్టడానికి. రాముడు రాచమార్గంలో యుద్ధం ప్రకటించి వెళుతున్నాడు. ఒక రాజుగా, నాయకుడిగా తనను నమ్ముకున్న వానర సైన్యాన్ని నడిపించుకుంటూ వెళ్ళాలి. వారధి నిర్మాణం అనేది కేవలం సముద్రం దాటడానికి మాత్రమే కాదు, సమిష్టి కృషికి, పురుష ప్రయత్నానికి, నమ్మకానికి అది ఒక ప్రతీక. రాముడు కట్టని వారధిని, రావణుడు దాటలేని ఆ ధర్మరక్షణ గోడను రాముడు నిర్మించాడు. కామ వశీభూతుడు, ఏకపత్ని వ్రతుడు. రావణుడు వేదాలు చదివాడు, శివతాండవ సూత్రం రాశాడు, గొప్ప జ్యోతిష్య నిపుణుడు. కానీ ఏం లాభం? అంత చదువు చదివి కూడా పరస్త్రీ వ్యామోహమనే కామక్రోధాలకు బానిసయ్యాడు. రంభ, వేదవతి వంటి స్త్రీల శాపాలను కొని తెచ్చుకున్నాడు. చివరకు సీతమ్మను తెచ్చి తన సర్వనాశనానికి పునాది వేసుకున్నాడు. శ్రీరాముడు సకల గుణాభిరాముడు. తండ్రి మాటకు కట్టుబడి రాజ్యాన్ని వదిలేశాడు. అడవుల్లో ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడలేదు. శూర్పణఖ లాంటి సుందరి వచ్చి మోహించమన్నా తను ఏకపత్ని వ్రతుండని, సీత తప్ప తన జీవితంలో మరో స్త్రీకి స్థానం లేదని స్పష్టం చేసిన నిశ్చల చరిత్రుడు. అహంకారము, వివేకము. రావణుడు లంకలో సొంత తమ్ముడు విభీషణుడు హితవు చెప్పాడు. తాత మాల్యవంతుడు హెచ్చరించాడు. భార్య మండోదరి కాళ్ళా వేళ్లా పడింది. రాముడు సామాన్యుడు కాడు, సీతను అప్పగించే అని. కానీ రావణుడి అహంకారం వారి మాటలను విననివ్వలేదు. క్షేమాన్ని కోరే తమ్ముణ్ణి తరిమేశాడు. మూర్ఖత్వంతో కొడుకులను, సైన్యాన్ని, బలి పశువులను చేశాడు. రాముడు ఎప్పుడూ ఒంటరిగా నిర్ణయాలు తీసుకోలేదు. సుగ్రీవుడితో స్నేహం చేశాడు, జాంబవంతుడి సలహాలు తీసుకున్నాడు. శత్రుపక్షం నుంచి వచ్చిన విభూషణ్ణి కూడా ఆదరించి అభయమిచ్చి శరణాగత రక్షణ ధర్మాన్ని పాటించాడు.
యుద్ధంలో మొదటి రోజు రావణుడు ఆయుధాలు కోల్పోయి నిస్సహాయంగా నిలబడినప్పుడు, ఇంక వెళ్ళు, ఇవాళ అలసిపోయావు, రేపు ఆయుధాలతో రా అని పంపిన దయాహృదయుడు రాముడు. ఎవరు గొప్ప? రావణుడి గొప్పతనం అంతా బాహ్యమైనది మరియు తాత్కాలికమైనది. అది కేవలం భౌతిక సంపద, శాపాలు, వరాల మీద ఆధారపడి వచ్చింది. అందుకే అతను బతికున్నప్పుడే లంక తగలబడిపోయింది, చనిపోయేసరికి వంశం లేకుండా పోయింది. నేటికి రావణుణ్ణి ఎవరు ఆదర్శంగా తీసుకోరు, సరే కదా, ప్రతి ఏటా దహనం చేస్తారు. కానీ రాముడి గొప్పతనం ఆంతరంగికమైనది మరియు శాశ్వతమైనది. కష్టాలు వచ్చినా, కన్నీళ్లు ఎదురైనా ధర్మం అనే మార్గాన్ని ఆయన వదలలేదు. అందుకే 1000 సంవత్సరాలు గడిచినా, యుగాలు మారిన రాముడు దేవుడిగా పూజలందుకుంటున్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటేనే నడుస్తున్న ధర్మం. కాబట్టి మాయలతో ఆకాశంలో ఎగరడం గొప్పతనం కాదు. నేల మీద ఉంటూ ధర్మబద్ధంగా, మర్యాదపూర్వకంగా బతకడమే నిజమైన గొప్పతనం. అదే రాముడికి, రావణుడికి ఉన్న తేడా. ఈ కథనం మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మంచి కథనాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథనాలపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ధన్యవాదములు.